హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మార్నింగే లేచి బయట ముగ్గు పెట్టేసి దేవుడిని అయితే ఈ విధంగా అలంకరించి పూజ అయితే చేసేసుకున్నానండి. ఈరోజు వెంకటేశ్వర తండ్రి గుడికి వెళ్దాం కదా అనేసి త్వరగా అయితే పూజ ఫినిష్ చేసేసాను. మార్నింగే లేచి మొత్తం అంతా మంచిగా అలంకరించుకొని ఇవాళ దేవుణ్ణి ఒక పాన్పు మీద పెట్టినట్టుగా అనిపించిందండి నిజంగాను. తర్వాత ఏంటంటే డిటాక్స్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను తాగుదాం అనేసి. కొంచెం చియా సీడ్స్, క్యారెట్, బీట్రూట్, కొంచెం జింజర్, తాగే ముందు లెమన్ హనీ వేసుకొని తాగేయచ్చండి. చాలా మంచిదండి. బాడీని మార్నింగే డిటాక్స్ చేస్తుంది అనమాట మనం ఇలా వాటర్ తీసుకుంటే. ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి అవకాడో టోస్ట్ చేద్దామని అవకాడో అయితే తీసుకున్నాను. నేను చేసే మిస్టేక్ ఏంటంటే మీరు చూద్దరు కానీ ఇప్పుడు ఏం చేశానో ఒక మిస్టేక్ అంటూ చేశాను. ఇక్కడ బీట్రూట్ పచ్చడి చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి, ఈజీ రెసిపీ. శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత పోపు దినుసులు అంతా వేగిన తర్వాత ఆవాలు తప్ప మిగతావన్నీ వేసుకొని మంచిగా వేయించేసుకొని బీట్రూట్ చిన్న ముక్కలుగా తరుక్కొని వేయించుకోవాలండి. తర్వాత కొంచెం బెల్లము, చింతపండు వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని అది మిక్సీ చేసేసుకుంటామండి. దాని తర్వాత తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చాలామంది పిల్లలు ఫ్రై తినడానికి ఇష్టపడరు కదా. అదే మీరు ఏం చేస్తారంటే అలా పచ్చడి చేయండి. పుల్లగా తీయగా చాలా మంచి ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. భలే ఉంటుంది తెలుసా అండి. ఒకసారి ట్రై చేయండి. అప్పుడు అది పక్కన పెట్టేసుకున్న చల్లారాక మిక్సీ చేద్దామని ఇంకో అదే బాండిలోని నేను శనగల పాటోలి కూడా చేస్తున్నాను. ఇదైతే మంచిగా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అయిపోయిందండి మా ఇంట్లో అయితే మాత్రం. చాలా బాగా ఇష్టంగా తింటున్నారు తెలుసా అండి. చాలా బాగుంది. శనగలు నానబెట్టుకొని రెగ్యులర్గా చేసుకునే కన్నా ఇలా మనం డిఫరెంట్గా చేసుకుంటే తినాలన్న ఇంట్రెస్ట్ కూడా మంచిగా వస్తుంది కదా. సో నేనైతే శనగల పాటోలి కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన శనగలను మిక్సీ చేసుకొని అందులో వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని చేసిన వెంటనే అలా తీసుకొని ప్లేట్లో పెట్టుకొని తింటే భలే ఉంటుందండి. బీట్రూట్ పచ్చడికి అయితే తాలింపు వేసేస్తున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి తర్వాత పచ్చడి వేసేసాను. కొంచెం క్వాంటిటీ లెక్కే చేశానండి. అంటే ఎందుకు పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా, సరిపోతుందిలే అన్నట్టుగా ఒక 2 బీట్రూట్ వరకే చేశాను అనమాట. నేను అంటే ఎందుకు ఎక్కువ చేసేసి వేస్ట్ చేసి పడేసే కన్నా ఎంతవరకు అవసరం అంతవరకు చేసుకుంటే బెటర్ కదా అనేది నేను ఫాలో అవుతాను అనమాట. తర్వాత ఏంటంటే నేను చేశాను మిస్టేక్ అని చెప్పాను కదండి. అవకాడో అన్నది కొంచెం మెత్తగా అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సింది. గాబరపడి అంటే ఈ అవకాడో మనకు తెలియదు కదండి లోపల ఎలా ఉంటుందనో. కొన్ని పాడైపోతాయి తెలుసా అండి. తెచ్చి ఇప్పటికే 2 డేస్ అయ్యింది, పాడైపోతుంది అన్న గాబరాకి నేనేం చేశానంటే అది కట్ చేసేసాను. తీరా చూస్తే కొంచెం పచ్చిగా ఉంది అది. అంటే టేస్ట్ అంటూ ఏముండదు కానీ హెల్త్కి చాలా మంచిదండి. సో అందుకోసం నేనైతే ఫుడ్లోని ఖచ్చితంగా నేను యూజ్ చేస్తానన్నమాట. మ్యాక్సిమం టైంలోని యూజ్ చేయడానికే చూపిస్తానన్నమాట ఇంట్రెస్ట్ అనేది. ఎందుకంటే మంచిది కదా అవకాడో అన్నది. నేను ఏం చేశానంటే మిస్టేక్ అది పండకుండానే కోసేసాను. యాక్చువల్గా అది మెత్తగా అయితే చాలా బాగుంటుందండి అవకాడో టోస్ట్ అనేది. మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, మంచిగా రోస్ట్ చేసుకొని కొంచెం బటర్ వేసి రోస్ట్ చేశాను కదా. యాక్చువల్గా అది మెత్తగా ప్యూరీలా అయితే చాలా బాగుంటుందండి. మనం అందులో క్యారెట్, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ, పెప్పర్, తర్వాత కొంచెం చాట్ మసాలా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి బ్రెడ్ మీద పెట్టుకుంటే, ఇప్పుడు చీజ్ కూడా యాడ్ చేశాను, దాని మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి నేను ఏం చేస్తాను, కట్ చేసేసాను, పాడైపోతుంది. ఇప్పుడు మనం నార్మల్గా ఉంచితే అది ముగ్గుతుంది, కానీ కట్ చేసేస్తాను కదా, సో పాడైపోతుంది అన్న ఉద్దేశంలో అది ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి అందులో యాడ్ చేసేసాను. కానీ మనకి మెత్తగా అయితే మాత్రం మంచిగా ప్యూరీలా అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలాగా సలాడ్లా అయిపోయింది అనమాట. సో పర్వాలేదులే, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనైతే చేశాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం ముగ్గితే బాగుండు. అవకాడో అనేది చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులోనైతే మాత్రం. ఇలా బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే చాలా మంచిది. నేనైతే ఏం చేశానంటే ఎలా ఉంటుందో అనేసి చిన్న పీసు టేస్ట్ చేశాను.
అది తింటున్న కొద్దీ మనకి టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. కానీ డైరెక్ట్గా అయితే తినలేము. చూసారు అలా పీసెస్గా కట్ చేసి టోస్ట్ అయితే చేసి అలా ఇచ్చాను హస్బెండ్కి. బాగానే ఉంది టేస్ట్ అయితే. అది పేస్ట్లా అయితే బాగున్నాడు. చూసారు ఇలా మనం రొటేట్ చేస్తున్నప్పుడల్లా ఇది ఆ పీసెస్ అన్ని బయటకు వచ్చి పడిపోతున్నాయి అనమాట. అందుకే కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం మనం టచ్ చేసి చూస్తే కొంచెం అవకాడో అనేది కొంచెం మెత్తగా ఉండాలన్నమాట. ఈ మిస్టేక్ మాత్రం మీరు చేయకండి, ముందు చెక్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ హరీబరీగా చేయడం వల్ల కొంచెం చెక్ చేయడం అవ్వలేదు. కట్ చేసి చూసేసరికల్లా అయ్యో అనిపించింది తెలుసా నిజంగాను. యాక్చువల్గా అది చాలా మంచిదండి హెల్త్ వైజ్ అయితే చాలా చాలా మంచిది అవకాడో అన్నది. ఇలా టోస్ట్ అది చేసుకోవడానికి కూడా హ్యాపీగా తినొచ్చు. ఎగ్తో కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుందండి. ఈసారి మీకు ఎప్పుడైనా చూపిస్తాను చేసి. చాలా టేస్టీ, అంటే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఉప్మా కన్నా ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మ్యాక్సిమం ట్రై చేయండి. అది సింపులే చెప్తున్నాను చూడండి. అవకాడో తీసుకొని పేస్ట్ అది ప్యూరీలా చేసేసి అందులో ఉల్లిపాయ క్యారెట్ మీ దగ్గర ఏముంటే వెజ్జెస్ అవి యాడ్ చేసుకొని, మీ దగ్గర హర్బ్స్ ఉంటే హర్బ్స్ యాడ్ చేసుకొని, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా చీజ్ అవి వేసుకొని బటర్తో బ్రెడ్ని టోస్ట్ చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. అది ప్యూరీలో అయితే ఇంకా ఇంకా బాగుండు. ఫ్లాప్ అవ్వలేదులేండి, డిష్ అయితే మాత్రం సక్సెస్ అయ్యింది. తర్వాత నేను ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి తండ్రిని దర్శించుకుందాం, చాలా రోజులు అయింది కదా అన్నట్టుగా వెళ్ళానండి. ఎన్ని లోటస్లు తెలుసా అండి, నిజంగా మొన్న చూపించాను కదండి, ఎంత బాగా అనిపించింది మనకి. ఇంకా అంటే కొంచెం దూరంగా ఉన్నాయి, దగ్గరగా ఉంటే చక్కగా కోసుకోవచ్చు. చాలా బాగా అనిపించిందండి చూడగానే. వెళ్ళి అయితే క్యాప్చర్ చేశాను. అన్ని లోటస్ చక్కగా స్వామికి అయితే పెట్టారండి, చాలా అందంగా ఉందన్నమాట. ఈ చెరువులోని వీళ్ళు సీడ్స్ వేసి అవి పెంచుతున్నారండి, చాలా బాగుంటుందండి. ఎవ్రీ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ వాటర్ లేదు కాబట్టి లేవు, ఇయర్ అయితే మాత్రం చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఎంత బాగా అనిపించింది తెలుసా అండి ఆ పువ్వులు చూడగానే మాత్రం. చక్కగా దేవుణ్ణి దర్శించుకొని పూజ అంతా అయిపోయిందండి. నేను వెళ్ళేసరికల్లా పూజ స్టార్ట్ చేస్తారు పంతులు గారు. సో చక్కగా పూజ అంతా ఫినిష్ చేసి చక్కగా దండం పెట్టుకొని 10 నిమిషాలు కూర్చొని నేనైతే వచ్చేసానమాట. పంతులు గారు వాళ్ళ అమ్మగారు ప్రసాదం అయితే సూపర్ చేస్తారు, మీకు ఇదివరకే చెప్పాను కదండి. చాలా బాగుంటుందండి పులిహోర అయితే మాత్రం. మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. చూసారా లోటస్ తోటి చక్కగా స్వామిని అయితే మంచిగా అలంకరించారు. నేనైతే మల్లెపూలు పట్టుకెళ్ళాను, తండ్రిని అయితే అలంకరించారు. అందరూ చక్కగా తండ్రికి దండం పెట్టుకోండి. ఆ తండ్రి దేవుళ్ళు మీ అందరి మీద ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను. నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.